కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైపోయింది. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద నేడు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైపోయింది. హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో చిన్న టేకూరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయిందని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తానికి వ్యాపించాయి. డీజిల్ ట్యాంకు దెబ్బతినకపోయినా ముందు భాగంలో మంటలు తీవ్రంగా చెలరేగినట్లు డీఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైక్ కర్నూలు ప్రజానగర్కు చెందిన శంకర్దని, ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. డీఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు. 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటి వరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలు తప్పవని ట్రావెల్స్ బస్సు యాజమాన్యానికి సీఎం హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్య శాఖకు సూచనలు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు ముఖ్యమంత్రి ఆదేశిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆర్డర్స్ పాస్ చేశారు సీఎం. ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలు తప్పవని ట్రావెల్స్ బస్సు యాజమాన్యానికి సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రజల ప్రాణభద్రతపై ఎలాంటి రాజీ ఉండదని సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలులో బస్సు ప్రమాదం జరగడం బాధాకరమని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. 44 మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది పెద్దవారు, 2 చిన్నపిల్లలు మృతి చెందారని తెలిపారు. అలానే మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారని అన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, చనిపోయిన వ్యక్తుల DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని మంత్రి అనిత అన్నారు. నిందితులు అందరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరామర్శించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయంపై క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కర్నూలు వ్యాస ఆడిటోరియంలో మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. బస్సులో 39 మంది పెద్దవాళ్లు, 4 చిన్నారులతో పాటు గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం నుంచి 2 డ్రైవర్లు సహా 27 మంది బయటపడ్డారు. స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయన్నారు. చనిపోయిన వ్యక్తుల DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
DNA పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పనిచేస్తాయన్నారు. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించేందుకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న ఘటన జరిగిన గంటలోనే తమను అప్రమత్తం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశాలిచ్చారన్నారు. ఏపీ భూభాగంలో ప్రమాదం జరిగినందున ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని, మళ్లీ అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుందామని చెప్పారన్నారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బస్సు ప్రమాద తీవ్రత పెరగడానికి తెల్లవారుజామున జరగడం, అందరూ గాఢ నిద్రలో ఉండటం కూడా ఒక కారణమని తెలిపారు. కేంద్ర రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం వాహనాల బాడీ ఎలా నిర్మించాలి, బస్సులో సౌకర్యాలు ఎలా ఉండాలి, సీటింగ్ ఎలా ఉండాలి అనేది యూనివర్సల్ లా ప్రకారం జరుగుతుందన్నారు. వైజాగ్ నగరంలో 2 నెలల క్రితం ఉదయం 8:30 గంటలకు ఆర్టీసీ సిటీ బస్సు ప్రమాదానికి గురైందని, బస్సులో ప్రయాణిస్తున్న 110 మందిని వెంటనే కిందకు దించి అందరినీ కాపాడటం జరిగిందన్నారు. ఎందుకంటే ఆ బస్సుకు 2 డోర్లు ఉండడం, కిటికీలు తెరిచి ఉండటంతో వెంటనే అందరినీ కాపాడేందుకు అవకాశం ఉందన్నారు. స్లీపర్ కోచ్ బస్సులు రాత్రిపూట పడుకొని ప్రయాణించేందుకు డిజైన్ చేసినవని, అందులో ఫ్లెమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటాయన్నారు. అందువల్ల ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో మాట్లాడటం జరిగిందని, రోడ్డు భద్రతకు సంబంధించి ఇది 3వ ప్రమాదమని చెప్పారని, కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చి కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఫైర్ అలారం సిస్టమ్ను కొత్తగా వచ్చే బస్సుల్లో ఇన్స్టాల్ చేస్తున్నారని, ప్రమాదం జరిగిన బస్సు 7 సంవత్సరాల క్రితం బస్సు కాబట్టి అందులో ఫైర్ అలారం లేదన్నారు. కొత్తగా వచ్చే అన్ని బస్సుల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు. ఇంకా ఎక్స్గ్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి. దాంట్లో ఆంధ్ర వాళ్ళు 6 మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి, మాకు 5 లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు. అదే విధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ తో, మన తెలంగాణ మినిస్టర్ తో మాట్లాడారు. వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు. రిమైనింగ్ ఒరిస్సా, తమిళనాడు, బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 3 ఉన్నారని చెప్పినారు డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు. దుబాయ్లో 3వ రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు యుఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో భేటీ అయ్యారు. యుఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశం, ప్రస్తుతం భారత్, యుఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించే అంశం చర్చకు వచ్చింది. సాంకేతికంగా పౌర సేవలు, పాలన అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి చర్చించారు. స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఓయాసియా తీసుకున్న చర్యలపైన సమావేశంలో చర్చించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఓయాసిసా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్గా మార్చి సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్ అందించడమే తమ సంకల్పమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను పరిగణించాలని కోరారు. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజు మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ AIBC ప్రతినిధులతో మెల్బోర్న్ నిర్వహించిన CII పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావటం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని తెలిపారు. భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను పరిగణించాలని కోరారు. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందన్నారు. రాష్ట్రంలో తాము చేపట్టిన పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని,
ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులు, నాయకులతో నిరంతరం ప్రాజెక్టు పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తామని వెల్లడించారు. తమది జాతీయ దృక్పథం కలిగి ఉన్న పార్టీ అని, దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా తామెప్పుడు జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానపరమైన మార్పులు గుర్తించి వాటిని అమలు చేసే పనిలో ఉన్నామన్నారు. Work exceptionally hard to make sure the landing is soft. I mean, India is not exactly an easy country, but we need to work very systematically and build it out. And that's where policy makers have a role. That's where bureaucrats have a role. Together, we should create a very conducive environment, and that's what we're working on very systematically. And to be fair, from Andhra's perspective, we are not transactional state. We are very long-term relation building state, and that is the DNA of the regional party. So if you look at it, Mr. Naidu has had relationship with Mr. Lee Kuan Yew of Singapore way back, starting in the 90s, and that relation continues, and it's only deepened. And that's exactly what even the Australian government is looking for. So I think that kind of deep, meaningful relationships are going to be important, and building the super highways of investments to make it smooth for landing. And only then will we have brain gain in its true sense. But end of the day, I think our kids have an opportunity to go be global citizens, and wherever opportunities are there, I think they should go and be part of it, be part of that journey. In terms of universities here, Aussie universities and collaborations with Andhra Pradesh, I've specifically stated a few sectors that we are interested, but it's about 15 clusters that we are interested. And the way I look at it is, who's the best in that cluster? Aussie universities are good across, tens domains, but they're really, really good at 2-3 domains, like any other global universities are. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో తమ విధులు నిర్వహించడం ద్వారా దేశం నిర్మాణంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. అప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన వికసిత్ భారత్ లక్ష్యాలు సాకారం అవుతాయని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో తపాలా శాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 68 మందికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 51,000 మందికి ఈరోజు నియామక పత్రాలను అందజేస్తున్నారని వివరించారు. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్టార్టప్లకు ప్రధాని మోదీ ఊతం కల్పిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు 16 రోజ్గార్ మేళాలు నిర్వహించామని, ఇది 17వదని తెలిపారు. ఇప్పటి వరకు ఈ మేళాల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి కల్పించారని ఆయన తెలియజేశారు. కేవలం ఉద్యోగ కల్పనే కాకుండా కర్మయోగి పేరుతో వారికి అత్యుత్తమ శిక్షణ అందించేందుకు 3,200 ఆన్లైన్ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నారని చెప్పారు. తద్వారా ఉద్యోగులు మరింత ప్రతిభావంతంగా పనిచేస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములవుతారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి, ఏడీఆర్ఎం ఇంకా తదితర అధికారులు పాల్గొన్నారు. ఏ శాఖలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ట్రైనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందరికీ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాలి. అయితే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఈ విధంగా నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా వీరికి పెద్ద ఎత్తున శిక్షణనివ్వడం ద్వారా వారి శక్తి సామర్థ్యాలని, వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రతిభను వెలికి తీయాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఒక ఏదైతే ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కర్మయోగి పోర్టల్ ద్వారా దాదాపు 3,600 ఈ లెర్నింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మన బాధ్యతని, మన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అంటే మనలో ప్రతిభని పెంచుకోవాలంటే మనందరూ కూడా ఈ లెర్నింగ్ అవసరం. కాబట్టి వీరికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండే విధంగా ఈ కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా అందుబాటులోకి తేవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.
వైసీపీ హయాంలో సరఫరా అయిన మద్యం తాగి వేలాది మంది మృత్యువాత పడ్డంతో పాటు ఎంతో మంది ఆసుపత్రులు పాలయ్యారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. జే బ్రాండ్ల మద్యంతో వైసీపీ నాయకులు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యాన్ని అరికట్టి నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రాల్లో కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కూటమి సర్కార్ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పనితీరును విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట 10వ డివిజన్లో వైన్ షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన ఎమ్మెల్యే గద్దె ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పనితీరు, సామర్థ్యం, వాడక సౌలభ్యం వంటి అంశాలను ఎక్సైజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తాగి వేలాది మంది చనిపోవడంతో పాటు కిడ్నీ, లివర్ వంటి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యాన్ని అరికట్టి నాణ్యమైన మద్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగానే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు గద్దె తెలిపారు. మద్యం వినియోగదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తాము కొనుగోలు చేసే మద్యం వివరాలు సరిచూసుకోవాలని ఆయన వివరించారు. ఈ యాప్ ద్వారా మద్యం నిజమైనదేనా, ఏ కంపెనీది, ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, ఎక్సైజ్ శాఖ సిఐ పెద్దిరాజు, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వి భారతితో పాటుగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలోనూ సూక్ష్మంగా అధికారులను ఆదేశించడంలో కానీ, ప్రజల్ని చైతన్యపరచడంలో కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం మీద, ప్రతి ఒక్క విషయం మీద కార్యక్రమాలు చేసి ప్రజల్ని చైతన్యపరచడం జరుగుతోంది. మాకు ఉద్దేశం ప్రజల ఆరోగ్యం ముందు తాగితే అనారోగ్యమే, దాన్ని ఎవరో కూడా కాదు. కానీ ఉన్న దాంట్లో మరింత ఆరోగ్యాన్ని క్షీణింపజేసే విధంగా డబ్బులకు కకృతి పడి, లాభాలకు కకృతి పడి నకిలీ ముందు కాకుండా అది తయారీ అయిన ముందు నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేసే కంపెనీ నుంచి వచ్చిన ముందు అనే గుర్తింపు కోసం ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తారు. కూటమి పాలనలో టీటీడీకి పూర్వ వైభవం కల్పిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను పంపడం అభినందనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హోల్సేల్ కూరగాయల వ్యాపారి నూనె నాగరాజు నేతృత్వంలో 10 టన్నుల కూరగాయలను విరాళంగా పంపారు. నగరంలోని సూర్యారావుపేటలోని 23వ డివిజన్ కార్పొరేటర్ నిల్బండ్ల బాలస్వామి కార్యాలయం నుండి బయలుదేరిన టీటీడీ కూరగాయల రథానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి, దాత నాగరాజు పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో గతంలో తిరుమలకు కూరగాయలను పంపేవారని, ఆయన మరణానంతరం కూడా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ముతావహమన్నారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి, అన్యమత ప్రచారాలతో టీటీడీ ప్రతిష్ట మస్కబారిందన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో టీటీడీకి పూర్వ వైభవం తెస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే తిరుమల దేదీప్యమానంగా వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుతో వెలిగిపోతూ ఉంది. మొన్నే దసరా ఉత్సవాలు, పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరిగినాయి. మరి లక్షల మంది భక్తులు వచ్చినా ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అటు దర్శనాల్లో కానీ, ఉత్సవాల్లో కానీ అన్ని రకాలుగా చేశాం. ఏది ఏవైనా హిందూ సాంప్రదాయం బద్ధకంగా పెద్దలు ఆగమ శాస్త్రం అనుసరిస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా స్వామివారి ఉత్సవాల్ని కానీ, స్వామివారి ఆలయ ప్రతిష్టను కానీ, భక్తుల మనోభావాల్ని కానీ, భక్తులకి అన్ని సౌకర్యాలు కానీ పూర్తిగా సమకూరుస్తుందని తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మండవ కుటుంబరావు లేకపోయినా ఆయన పేరు మీద కూరగాయలు పంపించడం అనేది ఆయన పైనుండే ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషం. అనంతరం ఫ్లోర్ లీడర్ బాలస్వామి మాట్లాడుతూ మండవ కుటుంబరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. త్వరలో తాను కూడా స్వామివారి అన్నదానానికి కూరగాయలు పంపుతామని తెలిపారు. ప్రత్యక్ష దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూరగాయలు పంపించడం అనేది మరి అది ఒక అదృష్టంగా మరి భావిస్తున్నటువంటి నాగు గారు, అలాగే మా టీఎన్టీసీ సభ్యులు మేమందరం కూడా
చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దానిలో మాకు అదృష్టం ఏంటంటే ఈరోజు ఇక్కడ 23 డివిజన్ మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర నుంచి ఈ కూరగాయల వ్యాను పంపించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో మరి కూరగాయల వ్యాను నేను కూడా పంపిస్తానని చెప్పి సొంతంగా నేను కూడా భవిష్యత్తులో కూరగాయల వ్యాను నేను కూడా టీటీడీకి పంపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి మా సోదరుడు నాగుని రాముని వీళ్ళని మా వెజిటేబుల్ మార్కెట్ అందరినీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను నిర్వహించినందుకు ఇక్కడ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా దాత నాగరాజు మాట్లాడుతూ మండవ కుటుంబరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన కాలం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతి నెల 10 టన్నులు విజయవాడ భక్తులందరి సహకారంతో మనం అక్కడ జరిగే అన్నదాన ప్రసాదానికి 10 టన్నులు అంటే రోజుకి 8,000 కిలోలు కూరగాయలు కటింగ్ అవుతుందండి. మనం పంపించే వ్యాను 1 డేలో అయిపోతుంది అక్కడ. అలాగే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల మదనపల్లి, అనంతపురం అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల నుంచి కూరగాయలు స్వామివారి ప్రసాదానికి ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది అక్కడికి. అలాగే ఈరోజు 23వ డివిజన్ నిలబండ్ల బాలస్వామి గారు మన కార్పొరేటర్ గారు అన్నయ్య ఎంతో మంచి మనిషి. ఆయన పిలిస్తే పలికేటట్టు మనిషి. ఇవాళ రాజకీయాల్లో అందరూ కూడా బిజీగా ఉంటారు, కానీ ఎంత బిజీ ఉన్న అన్నయ్య ఎలాగంటే ఏ పనున్న అందరికీ బడుగు బలహీన వర్గాలకి బాగా మంచిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి కారణాలను చూపించి అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. నగరంలోని అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కొత్తపల్లి కోటేశ్వరరావుకు 25,000 విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి కారణాలను చూపించి అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి తన సొంత నిధులతో వారికి సహాయం చేస్తూ వారికి అండగా ఉంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూతి శ్రేణు, కోడె సాంబశివరావు, ఎలమంచిల రవీంద్ర, గోగుల యేసు, జలసాని రమణ, గల్లారవి, మెరకనపల్లి నాగేశ్వరరావు, సింగంశెట్టి రమేష్, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్దాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తను గొప్ప అని చెప్పడానికి జగన్కు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర జగన్దేనని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో మద్యం ద్వారా కోట్లు దోచుకున్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి డబ్బులు దోచుకున్నారని చెప్పారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం, నడిపింది జగన్మోహన్ రెడ్డి. ప్రతి చిన్నపిల్లడికి తెలుసు. డిస్కోమ్, బూమ్ బామ్, హలో బ్రదర్, హౌ ఆర్ యూ, ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఈ పేర్లు లెక్కర్లు ఎక్కడైనా ఉన్నాయా? అవి తయారు చేసింది ఎవరు? నువ్వు కాదా? నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, సిబిఎన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు తీస్తుంది ఎవరు? సిబిఎన్ సార్ కాదా? సిబిఎన్ సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా? ఇవాళ కల్తీ మద్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మద్యం నీ ప్రభుత్వం హయాం నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది. మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని
అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇది అనేక మార్లు మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి. గత వైసీపీ ప్రభుత్వంలో వైకాపా నేతలు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన పరిస్థితి ప్రజలెవరూ మర్చిపోలేదని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ప్రాచుర్యం ఉన్న ప్రమాణాలు కలిగిన మద్యాన్ని దుకాణాల్లో దొరకకుండా నకిలీ మద్యంతో సొంత బ్రాండ్లు రూపొందించి ప్రజల ప్రాణాలు బలిగొన్న వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కొరకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మద్యం దుకాణాల్లో మద్యం సీసాలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో బార్ షాపుల్లో విక్రయించే మద్యం సీసాలపై సాంకేతికతతో రూపొందించిన క్యూఆర్ చిహ్నం ద్వారా వినియోగదారులకు మద్యం తయారీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియపరుస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా వైకాపా చేస్తున్న నిరాధార ఆరోపణలకు ముగింపు పలికేలా నూతన సాంకేతిక పరికరాన్ని కూడా మద్యం దుకాణాల్లో ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ లేని వారు కూడా మద్యం దుకాణాల్లో ఆ పరికరం ద్వారా మద్యం తయారు, కల్తీకి సంబంధించి వివరాలు చూడవచ్చని తెలిపారు. ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి క్యూఆర్ కోడ్ ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ మద్యం ఎక్కడ తయారైంది, దాని ఎంఆర్పి, ప్రతి విషయం కంపెనీ అన్నీ కూడా వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డివైజ్లు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒకవేళ వీళ్ళు యాప్ చేసుకోలేకపోతే వాళ్ళు ఆ డివైస్తోనే చెక్ చేసుకునే విధంగా ఇంత ట్రాన్స్పరెన్సీగా వెళ్తా ఉంటే ఇప్పటికీ కూడా మీరు మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్న ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎంతో మంది ఆరోగ్యాలు చెడిపోయి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి, హార్ట్ అటాక్లు చనిపోయింది గత ప్రభుత్వం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28న ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భవానీపురం బ్యాంక్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి పాదయాత్రగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీల వారు, ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టౌన్ బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమంలో ప్రతి డివిజన్లో 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకొచ్చి మద్దతు తెలుపుతున్నారన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలుంటే జిల్లాకి 1 మెడికల్ కాలేజీ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభానికి చేరువలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేస్తోందని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 1,000,000 సంతకాల సేకరణ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా శరవేగంగా నడుస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి డివిజన్లో కూడా పబ్లిక్ బయటకు వచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా జిల్లాకు 1 మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పని అదనంగా 17 మెడికల్ కాలేజీలకి స్థలం సేకరించడం కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికలు కోడ్ టైంలో కూడా మిగతా 2 కాలేజీలు రెడీ అవ్వడం కానివ్వండి, సుమారుగా 7 కాలేజీలు రెడీ అయిపోయి ఆల్రెడీ ఇప్పటికే రన్నింగ్ స్టేజ్లో ఉంటే రెవెన్యూ శాఖకు తప్పుడు పత్రాలు చూపించి ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని ఎరుకుల కుల సంఘం నాయకులు తిమ్మపర్తి నాగేశ్వరరావు ఆరోపించారు. రాజ్యాంగ పరంగా కల్పించిన హోదాలను ఇతర కులాల వారు తప్పుడు పత్రాలు సృష్టించి యథేచ్ఛగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎరుకుల కులం సంఘ నాయకులు తిమ్మపర్తి నాగేశ్వరరావు, ఉప్పు శ్రీనివాస్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ ఎస్టీ సర్టిఫికెట్లను బీసీ కులాలైన వారికి ముగ్గుల, పాములు, సాయిలు, పెద్దండి గొల్లలు, వడ్డెర, కత్తెర కులానికి చెందిన వారమని తప్పుడు పత్రాలు చూపిస్తూ రెవెన్యూ శాఖను తప్పుదోవ పట్టించి సులువుగా బోగస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని ఆరోపించారు. ఎరుకుల కుల సంఘాల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు చాలా సులువుగా ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. వీరు రాజ్యాంగపరంగా కల్పించే అన్ని హోదాలను పొందుతున్నారని చెప్పారు. తమకు అందవలసిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దక్కించుకుంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యథేచ్ఛగా అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, ఆత్మకూరు, కప్పరాలతిప్ప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు మంజూరు చేసిన రెవెన్యూ సిబ్బందిపై సమగ్ర విచారణ చేయించి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరి ద్రాక్షలా ఉన్నాయి. మాకు గజం భూమి లేదు, ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్ ఫలాలు కూడా సరిగ్గా అనుమతించలేకపోతున్నాం. ముఖ్యంగా మైదాన ప్రాంతంలో మేము తీవ్ర వివక్షత ఎదుర్కొంటున్నాం. ఉద్యోగులు అయితే ఎవరైతే ఎరుకుల ఉద్యోగులు ఉన్నారో వారి కార్యాలయాల్లో వివక్షత ఎదుర్కొంటున్నాం. ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వారి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చట్టాలు మాకు కూడా పెద్దలకే చుట్టాలు తప్ప మాకైతే చుట్టాలు కాదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే బోగస్ ఎరుకుల వారు ఉన్నారో వారు ఫేక్ ఎరుకుల సర్టిఫికెట్ రద్దు చేయాల్సిందే. బోగస్ ఎరుకుల సర్టిఫికెట్ల భూతాన్ని జాతీయుడు ఉన్నాడో, గిరిజన జాతీయుడు ఉన్నాడో వాడికి అందాల్సిన ఫలాల్ని అందనీయకుండా ఈ రోజున వాళ్ళు చేస్తున్న కుట్రల్ని ప్రభుత్వాలు కట్టడిలు చేయలేని పరిస్థితి ఉందా? ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. అలానే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము త్వరలోనే కలవబోతున్నాం. భవిష్యత్ కార్యాచరణ మేము ప్రతి జిల్లాకి తిరిగి కలెక్టర్లకి, అలానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అధికారులందరినీ కూడా కలిసి మా యొక్క బాధని, ఆవేదనని వాళ్ళు ప్రభుత్వ రెవెన్యూ శాఖ చేస్తున్న 50% ఎక్కువ ఉన్నటువంటి ఫేక్ సర్టిఫికెట్లో వాళ్ళే తినేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్న విన్నపం ఏమంటే, తప్పనిసరిగా ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారో, రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, ఏదైనా సరే అలాంటి వారిని వెంటనే శిక్షించాలి, యాక్ట్ను మార్చాలి. తర్వాత ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారో వారి మీద యాక్ట్ ప్రకారము ఎప్పుడైతే చర్య తీసుకుంటారో అప్పుడే దీన్ని అరికడతారని మీ ద్వారా మేము ప్రభుత్వానికి. తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా బయట ప్రపంచంలో చూసిన మార్పులు, సాంకేతికంగా వస్తున్న మార్పులను గమనిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు సృజనాత్మకతతో ప్రాజెక్ట్స్ చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిషాంత్ రెడ్డి, క్లైమేట్ యాక్షన్ నిపుణుడు రవికాంత్ రెడ్డి అన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు తమ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు మన విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు పెనమలూరు సమీపంలోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్స్పోటెన్షియల్ పేరిట ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు, ప్రిన్సిపాల్ హరిసిమ్రాన్ కౌర్ కపాని ప్రారంభించారు. స్క్రౌబ్ ఆర్ట్, బయోడైవర్సిటీ డాక్యుమెంటరీలు, క్లైమేట్ యాక్షన్ వెబ్సైట్లు, ఎడ్యుకేషనల్ టాయ్స్, రోబోటిక్స్ మరియు ఆండ్రాయిడ్ యాప్స్ వంటి విభిన్న ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల సాంకేతిక ప్రతిభను మాత్రమే కాకుండా వారిలోని సామాజిక బాధ్యతా భావాన్ని కూడా ప్రతిబింబించింది. స్పార్క్ ప్లగ్ క్లబ్బులు విద్యార్థుల ఆలోచనలను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించాయి. హెచ్బిఆర్ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ CEO డాక్టర్ NB హర్షవర్ధన్ రెడ్డి, టేకీ బోట్ CEO వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిషాంత్ రెడ్డి, క్లైమేట్ యాక్షన్ నిపుణుడు రవికాంత్ రెడ్డి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జగదీష్, SPAB అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ భానుచిత్ర న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఒక మోస ధోరణికి అలవాటు పడిపోతున్నారని, ఎవరు భిన్నంగా ఆలోచించడం లేదని, తమ ప్రతిభకు, సృజనాత్మకతకు పదును పెట్టడం లేదన్నారు. ఎక్స్పోటెన్షియల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు సొంతంగా ఆలోచించగలుగుతారు. అందరిలా కాకుండా వారికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుందని తెలిపారు. కొత్తదనంతో, ఒక నవీనతతో వాటిని తయారు చేయడం కానీ, లేదా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, వాటిలో ఎట్లా ప్రోత్సహించవచ్చు అనే దానికి ఇది ఒక చక్కటి వేదికగా పనికొస్తుంది.
మేమందరం కూడా ముగ్గురం వచ్చాం. వివిధ రంగాల నుంచి కూడా జడ్జెస్ పిలిచారు, ఎందుకంటే ఒక ఫెయిర్ ప్రాసెస్గా ఉండాలని. ఇప్పటివరకు అయితే చూస్తుంటే పిల్లలు నిజంగా చాలా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే పుస్తకాలకు సంబంధం లేకుండా చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. వాళ్ళ ఆలోచన లోతు కూడా చూస్తూ ఉంటే మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో ఐ విష్ ద స్కూల్ వెరీ బ్రైట్ సక్సెస్ ఇన్ ఆర్గనైజింగ్ దీస్ ఈవెంట్స్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ వలన మనము ఏదైతే ఇప్పుడు భారతదేశం యొక్క పురోగతిని చెప్తున్నామో, డెమోగ్రఫిక్ డివిడెండ్ చెప్తున్నాం కదా, మన చాలా యంగ్ దేశం అని చెప్పేసి. సో ప్రపంచంతో పోటీ పడడానికి మన పిల్లల్లో ఇటువంటి సృజనాత్మకతని మనము పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో చేపట్టినటువంటి మేనేజ్మెంట్ అందరూ కూడా అభినందన. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నిటిని వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్స్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట, డిఫరెంట్ ఫామ్స్లో. సో అది మేమందరం ఇక్కడ జడ్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో రూటీన్ అనేది అలవాటు అయిపోతుంది పిల్లలకి. దే ఆర్ రూటీన్ నుంచి బయటికి రావడం అనేది జరగట్లేదు ఎక్కడ కూడా. బట్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ ఓన్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఒక ఇండివిజువల్కి అందరిలాగే ఉండడం కాకుండా వాళ్ళు ఏంటో వాళ్ళు అర్థం చేసుకుని అలా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈజ్ ఈరోజు జరుగుతున్న దాంట్లో దట్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ ఐ అప్రిషియేట్ బ్లూమింగ్డేల్ వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళని ఐ అప్రిషియేట్ లైక్ ఎనీథింగ్. అండ్ బ్లూమింగ్డేలే కాకుండా మిగతా స్కూల్స్ కూడా వీళ్ళ నుంచి ఇది నేర్చుకుని వాళ్ళు అప్లై చేయాలని కూడా అనుకుంటున్నానండి. అనంతరం ప్రిన్సిపాల్ హర్సిమ్రాన్ కౌర్ కపాని, అడ్మిన్ హెడ్ పద్మలత మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు సహకార భావనకు నాంది పలికేలా ఈ ఏడాది బిట్వీన్ స్క్రీన్స్ అండ్ సోల్ అనే ఆసక్తికర అంశంతో నిర్వహించామన్నారు. ఈ అంశం సాంకేతికత మరియు మానవ అనుబంధం మధ్య సమతుల్యతను అన్వేషించాలనే ఆలోచనను ప్రతిబింబిస్తుందన్నారు. And how do we reconnect with our soul? So through different clubs, whether it is Newsflash Club or Photography Club, Android App Club or Robotics, or even while they were trying to resurrect any kind of companies which are not working now, but how do we revive those companies? But they're using that theme and the design thinking cycle. They've actually come up with their solutions while connecting with the theme. So what you see today is how the students are bridging the gap from the screens to reaching to their own self and seeing that yes, we are aware of our own self today by being able to break that barrier of those screens and reaching to our soul. ఎలాంటి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వస్తున్నారు అనేది ఈ ఎక్స్పోటెన్షియల్ యూనిక్ ఈవెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 25 to 30 మోడల్స్ ఉన్నాయి దీనిలో. అండ్ వాటిల్లో కొన్ని మోడల్స్ ఏంటంటే రెజరక్ట్ ద డెడ్. సో రెజరక్ట్ ద డెడ్ అంటే మనం ఇంకేంటో అనుకుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ సమ్ కంపెనీస్, వాళ్ళ ఐడియాస్ అండ్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ చాలా బాగున్నా ఆ కంపెనీస్ ముందుకు వెళ్ళలేకపోయాయి. అవి వై ఇట్ హ్యాపెన్. సో దాన్ని మనం ఎలా చేస్తే, ఏ పర్సెప్షన్తో చూస్తే ఆ కంపెనీస్ మళ్ళీ రివైవ్ అయ్యి దే కెన్ థ్రైవ్. సో అలాంటి సొల్యూషన్స్తో మన పిల్లలు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 12 వరకు, అంటే MY1 నుంచి PY4 నుంచి అండ్ DP2 వరకు వీ హ్యావ్ ఆ స్టూడెంట్స్ కండక్టింగ్ ద ఈవెంట్. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ అంతర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ కర్ణాటక అంతటా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ప్రక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, యానాంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.